నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి రాయలసీమ కేంద్ర బిందువుగా మారింది. విపక్ష వైకాపా విమర్శలు, అధికార తెలుగుదేశం ధీటైన సమాధానాలు ఇస్తోంది. నీళ్ల విషయంలో కావచ్చు, పరిశ్రమలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, 2014 నుంచి 19 మధ్య రాయలసీమలో ఏం జరిగింది, 2019-24 మధ్య వైకాపా హయాంలో ఏం చేశారు, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎంతమందికి ఉపాధి కల్పించారు, ఏమైనా చేసి ఉంటే 2024 ఎన్నికల్లో రాయలసీమ మొత్తం ఎందుకు ఆ పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది, 2024 జూన్ నుంచి అక్కడ ఏం జరుగుతోంది, ఉన్నట్టుండి ఇప్పుడు మళ్ళీ జగన్, వైసీపీ సీమ నాదం ఎత్తుకోవడం వెనుక వారి వ్యూహం ఏంటి, ఈ పరిణామాలపై ప్రజలు, విశ్లేషకులు ఏమంటున్నారు, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కంచర్ల శ్రీకాంత్ గారు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కుప్పం నుంచి. అట్లాగే నమస్తే అండి. అట్లాగే రవిశంకర్ రెడ్డి గారు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, కడప నుంచి. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. ముందుగా శ్రీకాంత్ గారు, విపక్ష వైసీపీ జగన్ మరోసారి రాయలసీమ కేంద్రంగా నీటి రాజకీయానికి పదును పెట్టే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది. దీనిపై అధికార పక్షం స్టాండ్ ఏంటండి? రాయలసీమకు ఎవరేం చేశారు? సార్, ముందుగా ఈటీవీ డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తాడేపల్లిలోకి దిగి సడన్ గా ఆయనకి ఏది గుర్తొస్తే అది, ప్లస్ కుట్ర కోణంలో ప్రతిసారి కూడా ఆ పార్టీ మొదటి నుంచి నైజం అంతా కూడా ఎటువంటి కుట్రలు చేసి ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఎన్నో రకాలైన విధ్వంసాలు చేసి, ఎన్నో రకాలైన కుట్రలు, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి జనాల్ని మోసం చేసి 2019లో అధికారంలోకి రావడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ప్రజలు 2019లో అధికారం ఇవ్వటం జరిగింది. అయితే 19 నుంచి 24 మధ్య ఆయన చేసినటువంటి విధ్వంసం, ఆయన కూడా రాయలసీమ ప్రాంతం నుంచే ఉన్నారు ముఖ్యమంత్రిగా. వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం, వాళ్ళ కుటుంబ రాజకీయ జీవితం మొత్తం, రాజకీయ భిక్ష పెట్టింది మొత్తం కూడా రాయలసీమ ప్రాంతం నుంచి, కడప ప్రాంతం నుంచి. సో అట్లా 19 నుంచి 14 మధ్య ఆయన చేసినటువంటి పాలన చూసి, ఆయన చేసినటువంటి విధ్వంసాన్ని చూసి, అభివృద్ధి లేకుండా ఓన్లీ రాజకీయాలు, లేకపోతే ఎవరి మీద విమర్శలు, అరెస్టులు, కేసులు, ఇటువంటి దారుణాలు చూసి రాయలసీమ ప్రాంతం కంచు, వాళ్ళకి చాలా ప్రాంతాల్లో చాలా బలమైనటువంటి నేపథ్యం ఉన్నా కూడా అక్కడ ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోయి వైఎస్ఆర్సీపీని ఏ విధంగా తుడిచిపెట్టారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఏదైతే కూటమి ప్రభుత్వానికి హయ్యెస్ట్ మెజారిటీ సీట్స్ ఇచ్చి రాయలసీమ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయిలో మనం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మనం నాశనం అయిపోతాం, ఆల్రెడీ నాశనం అయిపోయామని చెప్పనేసి భావించి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఓట్లేశారు, ఏ విధంగా గెలిపించారు, వాళ్ళు బలమైన సీట్లలో కూడా ఏ విధంగా ఓడిపోయారో కూడా మనం చూసాం. కడప జిల్లా మొత్తం కూడా వాళ్ళ సొంత కంచుకోట అని చెప్పేటటువంటి ఆ జిల్లాలో కూడా ఏ విధంగా స్వీప్ అవుట్ అయిందో కూడా మనం చూసాం. అంటే ప్రజలు ఎవరైనా సరే అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేశారు అనేది కంపేర్ చేసుకునే దానికి ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా ఈ రోజు సడన్ గా రాయలసీమ మీద ప్రేమ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. దట్టు నీటికి సంబంధించి ఆయన విపరీతమైన అన్యాయం జరుగుతుందని చెప్పనేసి ప్రేమ కురిపిస్తా ఉన్నారు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న క్యాలిక్యులేషన్ తోటే టోటల్ ఆయన మాట్లాడే దానికి మొత్తానికి కూడా మేము సమాధానం చెప్పదలుచుకున్నాం. 2014 నుంచి 19 మధ్య 12,440 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆనాడు రాయలసీమ కోసం, నీటి కోసం ఖర్చు పెట్టడం జరిగింది, ఒక్క రాయలసీమ ప్రాంతానికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏదైతే ఈ రోజు ముసలి కన్నీరు కాస్తూ రాయలసీమకు అన్యాయం జరిగిపోతుందని చెప్పనేసి బాధపడుతున్నారో, అటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది 2019-24 మధ్య 2,011 కోట్ల రూపాయలు. అలాగే ఈ రోజు మనం తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది రాయలసీమ పట్ల అనేదానికి ఉదాహరణ 2024 జూన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలోనే రాయలసీమలో నీటి అవసరాల కోసం, నీటి ప్రాజెక్టుల కోసం 8,000 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ఒక్క సమాధానం చాలు జగన్మోహన్ రెడ్డి గారికి. 2014 నుంచి 19 మధ్య ఎంత ఖర్చు పెట్టాం,
12,000 కోట్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య 2,011 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 18 నెలల కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ ఈ గణాంకాలతోటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము సమాధానం చెప్తున్నాం. మీరు దీంట్లో డిబేట్ చేసేటటువంటి ధైర్యం, దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను చెప్తున్నాం. అలాగే మనకి హంద్రీనీవా అనేది కూడా మనకి ఏదైతే రాయలసీమకి ఒకటి మేజర్ లైఫ్ లైన్, జీవనాడి లాంటి ప్రాజెక్ట్ అది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఆలోచనల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అన్ని నత్తనడకన కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంతో పనులన్నీ కూడా పూర్తి చేసి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పం నియోజకవర్గం చిట్ట చివరి చెరువు, పరమ సముద్రం చెరువుకు కూడా నీళ్లు తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చేయడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నాం సార్. ఓకే సార్, శ్రీకాంత్ గారు. రైట్. రవిశంకర్ గారు, మీరు చెప్పండి. రాజకీయంగా ఇప్పుడు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ రాయలసీమకు వైసీపీ కానీ జగన్ కానీ నిజంగా మేలు చేస్తుంటే 2024 ఎన్నికల్లో మీ వద్ద ఆ పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకొని పోయింది? ఇది చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను. మనం చూస్తే ప్రతి 6 నెలలకి ఒకసారి రాయలసీమ కేంద్ర బిందువుగా రాష్ట్ర రాజకీయాలు సంచలన చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. అంతకుముందు ఒక సందర్భంలో ఇలాగనే చర్చ జరిగింది. మనం ఈటీవీలో కూడా ఇదే ప్రతిధ్వనిలో నేను కూడా చర్చకు వచ్చినాను. మళ్ళీ ఇప్పుడు రాయలసీమ కేంద్రంగా చర్చ జరుగుతా ఉన్నది. ప్రతి సందర్భంలో రాయలసీమ కేంద్రంగానే చర్చ జరగడానికి రాయలసీమ వెనుకబాటుతనము, రాయలసీమలో ఉన్న కరువు, రాయలసీమలో ఉన్న అభివృద్ధి లేమి అన్నది ప్రధానమైన అస్త్రంగా చేసుకొని రాజకీయ పార్టీలు రాయలసీమని ఒక కేంద్రంగా చర్చలు చేస్తున్నటువంటి పరిస్థితి సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతా ఉన్నది. ఈ రోజు వచ్చినటువంటి సమస్య. రెండోది ఏంటంటే అన్ని పనులు రాయలసీమ పేరుతోనే చేస్తుంటారు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకొకరైనా. ఇప్పుడు అంతకుముందు ఏం చెప్పినారంటే పోలవరం ఎందుకు కడుతున్నారంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అని చెప్పినారు. పట్టసీమ ఎందుకు కడుతున్నారంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అన్నారు. లేకపోతే ఇంకొకటి ఎందుకు చేస్తున్నారంటే రాయలసీమ ప్రయోజనాల కోసం అని చెప్పినారు. నిజంగా రాయలసీమకు ఆ ప్రయోజనాలు జరిగాయా లేదా అన్నది కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం. ఇక మీరు అడిగిన సబ్జెక్ట్ లేకపోతే 2014, 2019 అబ్సల్యూట్ గా అన్కండిషనల్ గా చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేసింది, నష్టం చేసింది. అందుకనే ప్రజలు దానికి తీర్పు ఇచ్చినారు. అందులో ఏం అనుమానం లేదు. అది నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ, లేదా ఇతరత్ర అభివృద్ధి పనుల విషయంలో కానీ అన్నింటికి మించి రాయలసీమ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చడంలో విఫలమైంది వైసీపీ ప్రభుత్వం అన్నది నిర్వివాదాంశం. దాంతో భిన్నాభిప్రాయం లేదు, దాంతో ఎవరు విభేదించారని చెప్పి నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి రాయలసీమకు మేము రాకపోవడం చాలా నష్టం జరిగిందనో, లేకపోతే ఇంకొకటి చెప్పి ఉండొచ్చు. అంత మాత్రం చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతమని, బ్రహ్మాండంగా రాయలసీమ ప్రయోజనాలని కాపాడిందని, రాయలసీమ అభివృద్ధిని పరుగులు పెట్టించిందని ఇక్కడ ఎవరు అనుకోవడం లేదన్నది వాస్తవం. ఇంకొక వైపు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈ రోజు రాయలసీమ నీళ్ల కేంద్రంగా చర్చ జరుగుతూ ఉంది. రాయలసీమకి ఈ రోజుకి కూడా రాయలసీమలో 1 కోటి ఎకరాల భూమి పైబడి ఉంటే 1 కోటి ఎకరాల భూమిలో 25% భూమికి కూడా సాగునీటి పారుదల రంగం ద్వారా నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రోజుకి 75% పైగా భూమి ఎప్పుడో వచ్చేటువంటి వర్షాలని నమ్ముకొని దాని మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి, ఆకాశం వైపు చూసి వ్యవసాయం చేసేటువంటి దారిద్ర్యంలో దౌర్భాగ్య పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతం ఉందన్నది సార్వజనీన సత్యం. తర్వాత నేను ఇంకోటి చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇంత కాకిగోల చేసే బదులు 2014 నుంచి 2019లో మీరే ఒక 20,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు అని చెప్పి వైసీపీని ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను. లేదు 2019 నుంచి 2021 వరకు 24 వరకు ఉన్న మీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టి ఉనింటే, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉనింటే మిమ్మల్ని ఎవరు అడిగిందరు? ఈ రోజు మిమ్మల్ని మీ నెత్తిన పెట్టుకుని చూసుకునిందరు. అది వదిలేసి వాళ్ళు చేయలేదు, వాళ్ళు అన్యాయం చేసినారు, ఇదంతా కూడా ఊరికే ఏమంటారు గావుకేకలు తప్ప ఇది వాస్తవంగా రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ గాని, రాయలసీమ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి గాని కాదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కి కేంద్రం ఏమిటి ఈ రోజు అంటే, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చాలా కేటకారికల్ గా
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని చంద్రబాబు నాయుడుతో పట్టుబట్టి బలవంతం చేసి ఆయనకు నేను నచ్చజెప్పి దాన్ని ఆపిచ్చినాను అని చెప్పడం ద్వారానే ఈ చర్చకు కారణమైంది. అయితే అదే నిజమైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం రెండు కూడా లేదు, అటు రేవంత్ రెడ్డి తన పలుకుబడిని తెలంగాణ ప్రాంతంలో పెంచుకోవడానికి చెప్పి ఉండొచ్చు ఆ మాట. కానీ అది ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అది కాదు అని చెప్పకపోవడం అన్నది తెలుగుదేశం పార్టీకి కూడా ప్రయోజనం కాదు ఈ ఊర్లో, ఈ రాయలసీమ ప్రాంతంలో గానీ ఆంధ్ర ప్రాంతంలో గానీ. ఎందుకంటే ఓ తెలంగాణ ముఖ్యమంత్రి రాయలసీమ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్పే విషయాన్ని బలంగా గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపడం ఒకటే దానికి పరిష్కారం కాదు అని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తను ఓన్ చేసుకొని, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది కూడా రాయలసీమ ప్రాంతమే కాబట్టి తప్పకుండా నీకన్నా మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పడం ద్వారా ఈ సమస్యని బలంగా చెప్పి ఉండాల్సింది, రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పి ఉండాల్సింది, అది లేకపోతే తప్పనే చెప్పి ఉండాల్సింది, అది తప్పు కాకపోతే అట్లా చేసి ఉండకూడదు అని చెప్పి ఉండాల్సింది అనేది నేను అనుకుంటుంది. ఇంకా చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రాంతంలో ఉదాహరణకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రవిశంకర్ గారు ఒక్క అనంతపురం తీసుకుందాం. అనంతపురంలో కియా 2014-19 మధ్య కియా కార్ల పరిశ్రమ కొత్త ఉదయం చూపిందని అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందండి? నేను దాంతో ఏమి విభేదించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనా కాలంలో రాయలసీమకు ఏమీ చేయలేదు అన్నది నిర్వాదాంశం అని నేను చాలా స్పష్టంగా కేటగారికల్ గా చెప్పదలుచుకున్నా. కానీ దానే చెప్తూ మనం కాలం గడపలేము. 2 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ వచ్చి. ఇప్పుడు శ్రీకాంత్ చెప్పినట్టు, ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు 8,000 కోట్లు ఖర్చు పెట్టినాం, అది ఒక మంచి విషయం, దాన్ని ప్రొజెక్ట్ చేసినారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు అన్ని ప్రాజెక్టులలోకి నీళ్లు వచ్చినాయి. ఇప్పుడు బ్రహ్మరాగర్ లో 17 టీఎంసీలు ఉన్నాయి, గండికోటలో 27 టీఎంసీలు ఉన్నాయి, లేకపోతే అన్ని ప్రాజెక్టులలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లన్నీ పంట పొలాలకు పోతున్నాయా? పంట కాలువలు ఉన్నాయా? పంట కాలువలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు? పంట కాలువలు తీసి రైతు పొలాల్లోకి నీళ్లు పారితే కదా నీ ప్రాజెక్టుల ప్రయోజనం నెరవేరేది. ప్రాజెక్టులలోకి నీళ్లు తెచ్చిపెట్టుకొని సంబరపడిపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నా నేను. అది జగన్మోహన్ రెడ్డి అదే చేసినాడు, ఈ రోజు కూడా అదే జరుగుతా ఉంది. ఈ రోజుకి కూడా 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. ఈ రోజుకి కూడా రాయలసీమ ప్రాంతంలో అదనంగా మీరు చెరువులకు ఇచ్చినారు, మంచి విషయం, మీరు కాలువల ద్వారా నీళ్లు తెచ్చినారు, మంచి విషయం. కానీ పంట కాలువలు ఎక్కడున్నాయి? పంట కాలువలు తీయడం ద్వారా, పంటలకు నీళ్లు ఇవ్వడం ద్వారా మాత్రమే రాయలసీమ ప్రాంతం, రాయలసీమ రైతుల యొక్క ప్రయోజనాలని కాపాడిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, ఓకే, చర్చ కంటిన్యూ చేద్దామండి. రాయలసీమ లిఫ్ట్ విషయం గురించి కాసేపు తర్వాత మాట్లాడితే, గడిచిన వైకాపా ప్రభుత్వంలో మొత్తం రాయలసీమలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కట్టారు లేదా పూర్తి చేశారు? అసలు సాగునీటి ప్రాజెక్టుల మీద వైకాపాకి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధానం ఉంది, అదే రాయలసీమ నీళ్లు ఇవ్వాలన్న ఒక కోరిక ఉంది అని అనుకోవడమే పెద్ద భ్రమ ముందు. అట్లాంటి ఆలోచన వాళ్ళు చేసినట్టు ఎప్పుడూ కనిపించలేదు. ఎందుకంటే అట్లా కనిపించి ఉంటే వాళ్ళు 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఉండేవాళ్ళు కాదు. రాయలసీమ ప్రాంతానికి మొత్తం అన్ని సందర్భాల కన్నా ఎక్కువ నష్టం జరిగిండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలోనే. ఇది చాలా స్పష్టమైన విషయం. నీళ్ల విషయంలో గానీ, ప్రాజెక్టులు పూర్తి చేయడంలో గానీ, పరిశ్రమలు తీసుకురావడంలో గానీ, లేకపోతే ఈ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో కూడా వాళ్ళకేమి ఒక విధానం గానీ, ఒక కార్యక్రమం గానీ, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గానీ లేదు. పైపెచ్చు దానికి ఉన్న మినిస్టర్లు కూడా అత్యంత అజ్ఞానమైన మినిస్టర్లు. వాళ్ళు మినిమం నీళ్ల గురించి టీఎంసీలకు, కీసెక్కులకు, లేకపోతే కృష్ణా నది జలాలు ఏమిటి, గోదావరి జలాలు ఏమిటి, లేకపోతే కృష్ణా నది జలాలు రాయలసీమకి ఎట్లా వస్తాయి, ఈ విషయాల మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళు కూడా కాదు. అది వాళ్ళు ఏదో మంత్రులుగా ఉండాలి కాబట్టి ఒక మంత్రిని పెట్టుకొని నడిపించినటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. అయితే నేనేమంటున్నానంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి చర్చ జరిగేటప్పుడు చాలా స్పష్టంగా రాయలసీమ గత 60-70 సంవత్సరాలుగా నీళ్ల విషయంలో చాలా నష్టపోయింది, చాలా అన్యాయాలు జరిగినాయి, వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక మాట గమనించండి గౌతమ్ గారు, శ్రీశైలానికి సంబంధించి భూములు కోల్పోయిన వాళ్ళు, స్థలం కోల్పోయిన వాళ్ళు, లేకపోతే ఆస్తులు కోల్పోయిందంతా కూడా రాయలసీమ వాళ్ళు. కానీ నీటి ఒక చుక్క హక్కు లేదు అంటే ఒప్పుకొని భూములు ఇచ్చినటువంటి ప్రాంతం, అంత త్యాగ పురుషులు పుట్టినటువంటి ప్రాంతం రాయలసీమ. ఈరోజు సమస్యలు కలుపుతామంటున్నారు, ఏది నల్లమల సాగర్ తెచ్చి.
సోమశిలలో ఈరోజు సుమారుగా 76 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సోమశిలకు వచ్చిన నీళ్లు ప్రతి చుక్క అవేం పెన్నాలో వస్తున్నటువంటి నీళ్లు కాదు. ఇంకా చెప్పాలంటే కర్నూలు, కడప జిల్లాలకు మాత్రమే పరిమితమైన కుందు నది ద్వారా మాత్రమే వస్తున్నటువంటి నీళ్లు మాత్రమే ఈరోజు సోమశిలకు అతి ఎక్కువ భాగం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సోమశిల కోసం కోల్పోయిన భూమి అంతా కడప జిల్లా వాళ్ళది. సోమశిల కోసం కోల్పోయిన 4-5 మండలాలు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయినాయి. భూములు పోయినాయి, ఇళ్లు పోయినాయి, ఊర్లు పోయినాయి, వాటితో ఉన్న అనుబంధాలు పోయినాయి. కానీ ఒక్క చుక్క ఈ రోజు సోమశిల నుంచి కడప జిల్లాకు కానీ రాయలసీమకు కానీ నీళ్లు రాలే. ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ఈరోజు కుందు నది నుంచి వస్తున్న నీళ్లే 76 టీఎంసీలు నిల్వ వేసుకొని సోమశిల కింద ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తుంది. కానీ అదే కుందు నది నుంచి హక్కుగా ఉన్నా లేదు కర్నూలు జిల్లా, కడప జిల్లా వల్ల ఒక్క ప్రాజెక్ట్ ఉందా? 10 టీఎంసీలు నిలబెట్టుకునే ప్రాజెక్ట్ ఎందుకని ప్రభుత్వాలు ఇవి ఆలోచించడం లేదు? జలధరాశి గురించి, లేకపోతే వేదవతి గురించి, లేకపోతే కుందు నది మీద ఎందుకు బ్యారేజీలు నిర్మించాలని ప్రయత్నం చేయడం లేదు? నీళ్లు ఇవ్వాలని ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఈ రోజుకి అత్యధికమైన భూభాగం ఎందుకు పంట పొలాలు వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాయో ఆలోచించమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైట్, శ్రీకాంత్ గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో అసలు ఏం జరిగిందండి? ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు వైసీపీ విమర్శలకు ప్రభుత్వం సమాధానాలు ఏంటి? ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పనేసి ప్రభుత్వ తరపు నుంచి ఎవరూ చెప్పలేదండి. అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దానికి తెలియజేస్తుంది. ఎక్కడ ఒక్క నీటి చుక్క కూడా వృధా పోకుండా ప్రతి ఒక్క నదుల అనుసంధానం కాన్సెప్ట్ నే స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. పట్టిసీమని కలిపి ఒక్క సంవత్సరం కాలంలోనే మనం పూర్తి చేయడం జరిగింది. ఆనాడు పట్టిసీమని, తద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కలిపారు, తద్వారా రాయలసీమకు తీసుకొచ్చారు. ఇట్లా అన్ని రకాలుగా మరిన్ని కార్యక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఈరోజు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక్క ఎకరాకు కూడా నష్టం జరగకుండా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఏ ప్రాజెక్ట్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపితే ఆయన ఫింగర్ టిప్స్ మీద చెప్పగలరు. ఎక్కడి నుంచి ఎక్కడ మనం నీళ్ళు ఇవ్వగలం, ఎక్కడి నుంచి ఏ ఫేజ్ మీద ఎంత టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేస్తే మనం ఏ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా అవగాహన ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే పోలవరం పూర్తవుతుంది. తద్వారా మిగతా అన్నికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా వేగవంతం చేసి ఎటువంటి నష్టం అనేది పక్క రాష్ట్రంతో సయోధ్యతో ఉంటూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కూడా నష్టపోకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంటుందని 100% తెలియజేస్తున్నామండి. రైట్ అండి, మనతో పాటు చర్చలో డివి శ్రీనివాస్ గారు సీనియర్ పాత్రికేయులు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒకసారి అనంతపురం వెళ్దాం సార్. అనంతపురంలో ఒక కియా కార్ల పరిశ్రమకి సంబంధించి ఆ తర్వాత వైసీపీ హ్యాండ్లో స్తబ్దుగా ఆగిపోయింది. ఆ తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు. రీజన్ ఏంటండి? ఉన్న వాటి విస్తరణ కూడా ఎందుకు జరగలేదంటారు? మీ అనాలిసిస్ ఏంటి? కియా కార్ల ఇండస్ట్రీ అప్పట్లో దేశంలో అతిపెద్ద ఎఫ్డిఏ. ఏది దగ్గర అసలు కరువు సీమలో కార్లు పరిగెత్తించారని మనం చూసాం. పెనుగొండ మరి ఎంత అభివృద్ధి చెందింది, అక్కడ అద్దెకి ఇళ్లు కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు సంపద సృష్టి అంటే అది పెట్టుబడి తీసుకొస్తే ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎంత పెరుగుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి, ఇది కదా ఇవాళ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నటువంటి బ్యూటీ. ఇండస్ట్రియలైజేషన్ లో ఉన్న బ్యూటీయే అది కదా. అంటే అదొక సంపద చక్రం. ఏది పొదుపు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, దానిపైన ట్యాక్సులు వస్తాయి ప్రభుత్వానికి. దీన్ని ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఆ కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని తరిమేసింది ఎవరండి? దగ్గర ఒక 13 రకాల అనుబంధ పరిశ్రమలు ఇవాళ తమిళనాడుకి, కర్ణాటకకి ఎందుకు వెళ్ళిపోయాయి? అది నీ వైఫల్యం కాదా? మీ బెదిరింపులకు భయపడి కదా. ఇవాళ కియా కార్ ఇండస్ట్రీ సిఇఓ ఆయన్ని మరి ఆ రోజు మనం చూసాం, గోరంట్ల మాధవ్. అతని ఫింగర్స్ నే ఒక రివాల్వర్ గా అతని హెడ్ కు పెట్టడం, ఇక్కడ లోకల్ గా నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని బెదిరించున్నావు. అంటే కాంట్రాక్టుల కోసం, క్యాంటీన్ల కోసం, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కోసం ఏ విధంగా పారిశ్రామికవేత్తలను బెదరగొట్టారండి. అందుకు కదా ఆ లులు ఎవరు ఆలీ
మళ్ళా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అన్నాడు. అమర్ రాజా బ్యాటరీ అండి. అంటే ఇతను మాట్లాడుతున్నాడు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చిత్తూరులో పుట్టావు చంద్రబాబు అంటాం. ఇవాళ ఆ చిత్తూరులో ఏదో తన స్థానికులకు ఉపాధి కల్పించడం కోసం వచ్చాడు ఆయన. ఎన్ఆర్ఐ గల్లా రామచంద్ర నాయుడు పెట్టినటువంటి ఆ ఫ్యాక్టరీ మీ నాన్న ఇచ్చాడు, దానికి భూమి రాజశేఖర రెడ్డి ఇచ్చాడు భూమి. అంటే తండ్రి ఇచ్చిన భూములు అమర్ రాజా లాక్కుంది ఎవరండి, వెదరగొట్టింది ఎవరండి? ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని చెప్పాడంటే ప్రెస్ మీట్ లో, మేమే తరిమేశాం అమర్ రాజా, నన్ను ఒప్పుకోలేదా? అతను పోయి మరి కేటీఆర్ అది క్యాచ్ చేశాడు. ఆ రోజు తెలంగాణ ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ లో 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అండి అవును. అమర్ రాజా ద్వారా. అంటే ఎవరు దానికి బాధ్యత? నువ్వు రాయలసీమ అంటాడు కదా, ఎవరు జగన్మోహన్ రెడ్డి సీమ ఉద్ధారకుడా అని అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నువ్వేది చెబితే అది నమ్మే ప్రజలు ఉన్నారన్న ఒక చులకన భావమా? అంటే బాగా నటించగలడు, ఏది తన నటన ద్వారా కొంతమందిని మెప్పించగలడు, వాళ్ళ యొక్క మైండ్స్ ఖరాబ్ చేయగలడు. ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి. రాయలసీమ ప్రజలు ఇవాళ ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాడు. మీరు అన్నారు శ్రీ సిటీ సెజ్, ఇవాళ శ్రీ సిటీ సెజ్ లో దగ్గర ఒక 300 యూనిట్లు ఉంటే అందులో 225 యూనిట్లు ఎవరి హయాంలో వచ్చాయి? ఓకే అండి, రైట్. కృష్ణపట్నం సెజ్, క్రిస్ సిటీ ఏం జరిగిందండి? ఆ రోజు కృష్ణపట్నం పోర్ట్ నుంచి నువ్వు పారిశ్రామికవేత్తలను బెదరగొట్టావు, వెళ్ళగొట్టావు. శ్రీకాంత్ గారు, కుప్పం విషయం చూస్తే ఇప్పటికీ అక్కడికి నీళ్లు ఇచ్చింది తామే అంటున్నారు జగన్. ఈ విషయంలో వాస్తవాలు ఏంటి? కష్టం ఎవరిది, క్రెడిట్ చోరీ ఎవరిది? నిజం మీరే చెప్పాలి. సార్, నేను ఎన్నికల ముందు 13 నెలల నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నుంచి ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ ఆనాడు ఫీల్డ్కి వెళ్ళి కాలువ పనుల దగ్గర నుంచి 83% కుప్పం నియోజకవర్గంలో హంద్రీ నివా పనులు మొత్తం 2019లోనే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం జరిగింది. అయితే 17% కూడా ఎందుకు ఆగిందంటే, అప్పుడు వైఎస్ఆర్సీపీ బాధ్యతలు ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి గారు కోర్టులో రైతుల చేత భూములు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేపించి అన్ని డిలే చేయటం వల్ల 17% కూడా మిగిలిపోయింది. 5 సంవత్సరాల్లో ఆ 17% పూర్తి చేయటానికి కూడా వాళ్ళకి ఇది లేక, లైనింగ్ లేకుండా, కాలువ సరిగ్గానే లేకుండా, నీళ్లు మేము కుప్పానికి ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గానికి ఇచ్చాము అని చెప్పి ఒక డ్రామా చేయటం కోసం, మీరు నమ్మరండి, నేను కళ్ళతో చూసాం. ఇక్కడ ప్రజలు, మేము అప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి వీడియోస్ అన్ని కూడా తీయటం జరిగింది. మొత్తం నీళ్లు తీసుకొచ్చి అది ట్యాంకుల ద్వారా, మోటార్ల ద్వారా రకరకాలుగా స్టాక్ చేసి దాన్ని పెట్టి, ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిఫ్ట్ స్విచ్ ఆన్ చేశారు. చేసి ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళి అది పైకి వెళ్లే లోపలే ఇక్కడ ఉన్నట్టు నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయిన సంగతి. ఆ రోజు అక్కడ రైతులు కాలువలో కూర్చొని బైకులు వేసుకొని అన్ని కూడా చూపించారు పక్క రోజు. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే, ఆ రోజు సాయంత్రానికి ఏ అయితే ఆ లిఫ్ట్ దానికోసం పిగిల్చిన గేట్లు అవన్నీ ఉన్నాయో, మహారాష్ట్ర కంపెనీ వాళ్ళు వచ్చేసి ఊడ తీసుకొని వాటిని లారీల్లో పెట్టుకొని తీసుకొని పోవటం జరిగింది. అది కూడా అప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్ అయింది. అన్ని కూడా చేశాం. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత దశాబ్దాల కాలం ఇది కుప్పం నియోజకవర్గ ప్రజలకి, ఎందుకంటే ఇది చిట్ట చివరి ప్రాంతం. ఇక్కడ నీటి వర్షం మీద పడినటువంటి నియోజకవర్గం. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇది చేసి ఇమ్మీడియట్ గా ప్రజలకు మనం రుణం తీర్చుకోవాలి, వీళ్ళకి నీళ్లు అందించాలి అని చెప్పిన ఉద్దేశంతో 18 నెలల కాలంలోనే, 18 కూడా ఇంకా చెప్పాలంటే 15 నెలల కాలంలోనే దాన్ని పూర్తి చేయటం, చిట్ట చివరి చెరువుకి. అందుకే మళ్ళీ నీళ్లు తీసుకొచ్చారు అది ఇది అని చెప్పి మాట్లాడతారని చెప్పినేసి పరమసముద్రం ఏదైతే టైలాండ్ ట్యాంక్ ఉందో దాని వరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడ జలహారతి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే 125 చెరువులు నింపడం జరిగిందండి. 125 ట్యాంక్స్ నింపాము. ఇంకా కూడా చెరువులు నింపుతున్నాము. నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రావిటీ మీద ఇంకా ఎన్ని చెరువులు కనెక్ట్ చేసి నింపొచ్చు, లేకపోతే లిఫ్ట్ చేసి ఇంకెన్ని చెరువులు నింపొచ్చు అనే దాని మీద కూడా ప్రణాళికలు రూపొందించమని అధికారులను ఆదేశించారు. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఈ రోజు రైతుల కళ్ళల్లో ఆనందం అనేది చూస్తున్నాం. బోర్లు ఏదైతే 1200-1300 అడుగులకు వెళ్తే గానీ నీళ్లు పడడం పరిస్థితి నుంచి ఈ రోజు 300-400 అడుగుల ఎత్తుకి నీళ్లు భూగర్భ జలాలు అనేది పెరగటం జరిగింది. అంటే ఒక చిత్తశుద్ధితోటి పని చేస్తే ఎలా ఉంటది అనేది ఈ రోజు
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేశారు. అంటే ఈ చిట్ట నియోజకవర్గం ఈ రాష్ట్రానికి అటు తమిళనాడు ఇటు కర్ణాటక బోర్డర్ ఉండేటటువంటి ప్లేస్ కూడా నీళ్లు తీసుకురావడం జరిగింది. తర్వాత గండికోట నుంచి కూడా కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఈ రోజు ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ రాయలసీమ దాని మీద కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఈ రోజు కుప్పంలో 22 కంపెనీలతోటి ఎంఓఈలు చేయటం జరిగింది కుప్పం నియోజకవర్గంలో. అలాగే దాంట్లో 7 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆ కంపెనీలకు సంబంధించి పనులు స్టార్ట్ అని 2,203 కోట్ల రూపాయలు పెట్టుబడి, ప్రత్యక్షంగా 9,000 మందికి, పరోక్షంగా 13,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా 40,000 మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా అన్ని అడుగులు పడుతున్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది. రాబోయేటటువంటి 2 నెలల్లో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కూడా శంకుస్థాపన అనేది చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చే దానికి కూడా కృషి చేస్తా ఉన్నారు. 100% అటు వాటర్ ఇచ్చి రైతులకి, ఇటు ఉద్యోగాల ద్వారా ఇక్కడ యువతకే అని కాదు, ఓన్స్ కుప్పంలో ఇండస్ట్రీస్ కనెక్టివిటీ ఇస్తే బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేకి 1,500 కోట్లతోటి రోడ్ కనెక్టివిటీని కూడా డిపిఆర్ కూడా అప్రూవల్ కేంద్ర ప్రభుత్వం చేత చంద్రబాబు నాయుడు గారు చేయించడం జరిగింది. ఎయిర్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, అట్లాగే ఈ రోజు రోడ్ కనెక్టివిటీ, ఈ మూడింటి ద్వారా ఇక్కడి నుంచి బెంగళూరుకి గంట లోపల గంట బావులోనే బెంగళూరుకి రీచ్ అయ్యే విధంగా బెంగళూరు నుంచి, హోసూరు నుంచి, ఇప్పుడు హోసూరు ఎగ్జాస్ట్ అయిపోయింది, హోసూరు నుంచి కూడా పరిశ్రమలు ఇక్కడికి వచ్చి పెట్టేటటువంటి పరిస్థితిని, వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు కల్పించారు. ఇది చిత్తూరు, కుప్పం ఇవన్నీ రాయలసీమ కాదా? ఇక్కడ నీళ్ళు ఇవ్వలేదా? ఇక్కడ ఉద్యోగాల కల్పన చేయట్లేదా? అదే అనంతపురం సబ్జెక్ట్ కూడా ఇందాక మాట్లాడుతా ఉన్నారు. అక్కడ రవిశంకర్ రెడ్డి గారు, ఈ రోజు ప్రెస్ మీట్ లో చూస్తే వైసీపీ ఓడిపోవడం రాయలసీమ దురదృష్టం అంటూ మరో మాట కూడా అన్నారు జగన్. అయితే వచ్చి ఉంటే ఏం జరిగేదని అనుకుంటున్నారు? బేసిక్ గా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి తన ఓటమికి గల కారణాలని చిత్తశుద్ధితో ఆత్మవిమర్శ చేసుకునే లక్షణం లేదు అన్నది అందరికీ తెలిసినటువంటి రహస్యం. ఇది బహిరంగ రహస్యం ఇది. ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి ఆలోచనే లేదు. వాళ్ళు నిజాయితీగా ఎందుకు ఓడిపోయామని పరిశోధన చేసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే, ఆత్మావలోకనం చేసుకుంటే తప్పకుండా రాయలసీమ ప్రాంతానికి, వాళ్ళు రాయలసీమలో వాళ్ళ స్థావరం ఇది. ఒరిజినల్ గా వైసీపీకి గట్టి స్థావరంగా ఉన్న రాయలసీమ లాంటి చోట ఎందుకు అంత ఎత్తున ఓడిపోయినారన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్ళకి, నీకు, నాకు, ఇంకెవరికైనా అర్థమవుతుంది. మొదట అది వాళ్ళు చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అది చేసుకోకపోగా, అది మేము రాకపోతే, అదేదో సామెత ఉంది కదా, కుంటోడు ఎవడో చెప్పినాడంట, నేను లేస్తే మంచిని కాదు అని. ఆయన లేయలేడు పాపం, ఆయనకి ఏమి చేయలేడు. ఈయన కూడా అదే చెప్తున్నాడు రోజు, ఇదే మేము వచ్చి ఇంటి అది చేసిండే వాళ్ళం ఇచ్చి. మీరు వచ్చినప్పుడు ఏం చేసినారు అనేది ప్రశ్న. మీరు 2019 నుంచి 2024 దాకా మీరు ఉన్నారు. మీరు ఏం చేసినారు? ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించినారు? ప్రజలు ఎందుకు ఓడించినారు? ప్రజలు ఎందుకు అత్యంత, బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద ఓటమిని ఒక రాజకీయ పార్టీగా చవి చూసిన చరిత్ర మీకు మాత్రమే ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని లోతుగా పరిశీలించుకుంటే వాళ్ళకే అర్థం అవుతుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, రాయలసీమకు 2 విషయాలు చాలా స్పష్టంగా రావాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు 2 విషయాల పట్ల స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఒకటి, రాయలసీమ ప్రాంతం ఇంత వెనుకబాటుదన కల కారణాన్ని మొదటగా గుర్తించాలి. 2, ఈ వెనుకబాటుతనాన్ని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఈ రెండింటి పట్ల స్పష్టత ఉంది. మేము అనుకుంటుంది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీగా లేకపోతే ఒక రాష్ట్రాల కోసం పనిచేసినటువంటి వాళ్ళంగా మేము అనుకుంటుంది ఏంటంటే, రాయలసీమ వెనుకబడ్డానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు అధిగమిస్తే ఆ రాయలసీమ అభివృద్ధి అవుతుంది. ఒకటి, నీళ్లు లేకపోవడం, వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడడం. ఆధారపడ్డ వ్యవసాయానికి నీళ్లు లేకపోవడం వల్ల, ఆ పంటలు పండకపోవడం వల్ల ఇక్కడ కరువు, వలసలు, ఆత్మహత్యలు, లేకపోతే వెనుకబాటుతనం మిగిలింది. దీని నుంచి ప్రజల్ని ఈ వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గించడానికి పరిశ్రమల వైపు మళ్లించాల్సిన ప్రభుత్వాలు చాలా లేటుగా, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా నేను చాలా గట్టిగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఆలోచించినట్లే రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు రావడం ద్వారా వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గించవచ్చు అన్నది వాస్తవం. చంద్రబాబు మంచి ఆలోచన అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆ ఆలోచనను వేగవంతం చేయాల్సినటువంటి అవసరం, విస్తృతి చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఈరోజు రాయలసీమ నుంచి వలసలు, లేకపోతే
పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు పోయి అక్కడ చనిపోతే శవాలను కూడా తెచ్చుకునే గతి లేని స్థితిలో బతుకుతున్న రాయలసీమ ప్రాంత ప్రజలకి ఇక్కడ భవిష్యత్తు ఉంది అన్న నమ్మకాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. రైట్. అది గత ప్రభుత్వం ఇవ్వలేదు అన్నది వాస్తవం. ఈ ప్రభుత్వం అయినా ఇచ్చి తీరాలి. అట్లాంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని అవును. ఈ ప్రాంత యువతకి, ప్రాంత ప్రజలకి, ప్రాంత రైతాంగానికి కల్పించడం ద్వారా ఏ మెజారిటీ అయితే తెలుగుదేశం పార్టీకి ఇచ్చినారో, ఏ భరోసా అయితే తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్నారో, ఓకే. ఏ ఆకాంక్షలతో అయితే రవిశంకర్. తెలుగుదేశం పార్టీకి మంచి మద్దతు ఇచ్చినారో ఆ ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా అవును. తెలుగుదేశం పార్టీ మీద ఉన్నది. అంతే రైట్. తప్ప ఇది ఏదో ఈ రోజుతో అయిపోయేటువంటి కార్యక్రమం కాదు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా రైట్, చెప్పగలను. ఓకే అండి. శ్రీనివాస్ గారు, మీకు గుర్తునే ఉంటుంది, ఇదే జగన్ హయాంలో జీవో నెంబర్ 360 ద్వారా ఒక్క రాయలసీమలోనే 102 సాగునీటి ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ చేసిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తి ఆ పార్టీ తమని తాము ఎట్లా సమర్థించుకుంటారండి? అంటే ఎవరు సీమ ద్రోహి, అంటే ఎవరు రాష్ట్రం పాలిట విలన్ గా మారారు? ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు విలన్ అంటారు. ఎవరు విలన్? ఇవాళ డిసైడ్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి కాదు, జనం. ఇప్పుడు మీరు అన్నారు Yes, అవును. 102 ప్రాజెక్టులు ప్రీ ఎన్క్లోజర్ చేశావంటే అంతకు మించిన విలనిజం ఏమైనా ఉంటుందా? అసలు ప్రాజెక్టులు తీసుకొచ్చే హక్కే నీకుంది తప్ప ప్రీ క్లోజర్ చేసే హక్కు ఎక్కడుందండి? గతంలో వీళ్ళ నాన్న కూడా అదే చేశాడు. ఏది మనం చూసాం, అక్కడ ఆ నాగేశ్వరరావు వాళ్ళ కంపెనీ వేస్తే కాంట్రాక్టులు వాళ్ళని బెదిరించి అప్పట్లో వాళ్ళని ప్రీ క్లోజర్ చేయించారు. దానివల్ల అప్పట్లో ఎంత నష్టం జరిగింది? పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, లేదు ఇప్పుడు ఈ విషయంలో కావచ్చు. ఇప్పుడు మనం 12,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టారు 5 ఏళ్లలో. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా 3.1లో. మరి నువ్వెంత ఖర్చు పెట్టావు? అందులో 6వ వంతు ఖర్చు పెట్టావా? ఎక్కడ 12,000 కోట్లు, ఎక్కడ 2,000 కోట్లు? ఎవరు విలన్ సీమ పాలిట? 12,000 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన విలన్ అవుతాడా? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు విలన్ అవుతాడా? ఇప్పుడు ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు, ఏంటి కుప్పానికి నీళ్లు వదిలినట్టుగా బిల్డప్ ఇచ్చి నువ్వు ఆ గేట్లు ఎత్తుపోతావా మళ్ళా వెంటనే? అంటే ఏది నువ్వు కంప్లీట్ చేశావు? అంటే ఒక కట్టుబడికి ఇవాళ మరి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది కన్స్ట్రక్షన్, కేంద్రం నిధులు ఇస్తోంది, మీరు కడుపు పంట తట్టుకోలేకపోతున్నారా? ఎందుకు ఇలా ప్రజల్లో ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, అపోహలు సృష్టిస్తున్నారు? ఏది వాస్తవం, ఇవాళ ఏది అబద్ధం, ఇది ప్రజలు తేల్చుకోవాలండి. అదో పెద్ద కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడు హంద్రీ నీవా, సుజల స్రవంతి, ఈ 18 నెలల్లో ఆ గాలేరు, నగరి ఎంత ఖర్చు పెట్టారండి? ఇప్పుడు శ్రీకాంత్ గారు కుప్పం గురించి వివరంగా చెప్పారు. అంటే 18 నెలల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టారండి. జగన్ 5 ఏళ్లలో సీమ ప్రాజెక్టులు అన్నిటిపైన పెట్టిన ఖర్చులో 3 రెట్లు ఎక్కువ అండి. ఓకే, రైట్. ఎవరి హయాంలో ద్రోహం జరిగింది, ఎవరి హయాంలో మేలు జరిగింది? ఇప్పుడు రాయలసీమ, ఇవాళ అనంతపురం మీకు తెలుసు ఎడారీకరణ ప్రాంతం. అక్కడ మొత్తం అసలు డెజర్టైజేషన్, అంతా ఎడారిగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నీళ్లు పారించడం లక్ష్యం కోసమే మరి ఆ రోజు ఎన్టీఆర్ తెలుగు గంగ తీసుకొచ్చిన ఇవన్నీ ఆయన మానస పుత్రికలే, రైట్ అండి. ఆయన పెట్టిన పేర్లే ఇవన్నీ కూడా. రైట్, ఓకే. శ్రీకాంత్ గారు, జిల్లాల వారీగా తీసుకుందాం. జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు రాయలసీమకు వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం అదనంగా చేసిన మేలేంటి? ఈ విషయంలో చేసినవి ఇవి అని స్పష్టంగా చెప్పుకోగలరా? ఆ పరిస్థితి ఉందా? సార్ 100% సార్. ఈరోజు మీరు చూస్తే అనంతపురం అలాగే కర్నూలు ఈ 2 జిల్లాల్లోనే, ఉమ్మడి జిల్లాల్లోనే ఈరోజు మనకి రమారమి 30 నుంచి 40 వేల కోట్ల పెట్టుబడులు అనేది ఈరోజు ఆ 2 జిల్లాల్లో రావడం జరిగింది. మనం హైదరాబాద్ లో పరిశ్రమలు కానీ డెవలప్మెంట్ కానీ ఒక చోటే పెట్టడం వల్ల మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి అనేది జరగలేదు. కొంచెం ఆ గ్యాప్ వచ్చింది అనేది ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 మధ్య డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కి ఆ రోజు డిసైడ్ అయ్యి ఆ రోజు ఆయన కార్యక్రమాలన్నీ రూపొందించుకొచ్చారు. దాంట్లో భాగంగానే రాయలసీమకి ఖచ్చితంగా అటు ఒట్టి వ్యవసాయం ద్వారానో సాగునీరు ద్వారానే కాకుండా ఉపాధి అవకాశాలు అక్కడ స్థానికంగా కల్పించాల ఉద్దేశంతో కియా పెట్టడం కానీ, తర్వాత అనుబంధ పరిశ్రమలు కొన్ని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కర్నూలులో మనకి సోలార్ రిలేటెడ్ గా ఆ రోజే 2014 నుంచి 19 మధ్య దాన్ని సోలార్ హబ్ కింద మార్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓరోకల దగ్గర డ్రోన్ సిటీ కావచ్చు,
మళ్ళీ లేపాక్షి పార్క్ దాని నుంచి డెవలప్మెంట్ అక్కడే ఒక 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి మొత్తం మన జరిగినటువంటి సిఐఏ ఎంఓఈలో కూడా పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. అలాగే చిత్తూరు తీసుకొస్తే ఇందాక నేను చెప్పాను, కుప్పం అనేది ఒకటి ఐడియలిస్టిక్ లొకేషన్. ఎందుకంటే అటు చెన్నైకి ఇటు బెంగళూరుకి ఒక మధ్యలో ఉన్న ప్రాంతం కాబట్టి ఆ బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీగా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఇందాక చెప్పినట్టు కంపెనీస్ కానీ అన్ని తీసుకొచ్చారు. అలాగే తిరుపతిని ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ కింద ఆ రోజే 2014 నుంచి 19 మధ్య మనం చూసుకుంటే టీసీఎల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఎన్నో కంపెనీస్, జోహో చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 18 పైచిలు కంపెనీలు ఆనాడే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా కొన్ని కంపెనీస్ ని తీసుకొచ్చి అక్కడ తిరుపతి కేంద్రంగా, తిరుపతి నుంచి కాళహస్తి మధ్యలో ఈ రోజు అక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ కింద డెవలప్ చేయడం జరిగింది. అంటే ఇట్లా ఒక్కొక్కటి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. ఈ రోజు వైజాగ్ ని ఐటీ హబ్ కింద మనకి మెట్రోపాలిటన్ కల్చర్ ఉంది, ఇమ్మీడియట్ గా మనకి డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఉందని చెప్పనేసి ఇమ్మీడియట్ గా అక్కడ యాక్టివిటీని స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీరందరూ చూస్తే ఆనాడు మైక్రోసాఫ్ట్ ని, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గౌతమ్ గారు, మైక్రోసాఫ్ట్ ని బిల్ గేట్స్ గారిని కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకురావడం ద్వారా ఆ రోజు సిలికాన్ వ్యాలీలో తప్పిస్తే ఇంకెక్కడ అవుట్ ఆఫ్ ద వరల్డ్ లో వాళ్ళ రీసెర్చ్ R&D సెంటర్ ఎక్కడా లేదు. సో మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ప్రపంచం మొత్తం హైదరాబాద్ ఇది ఎక్కడ అని చెప్పనేసి చూసే విధంగా ఆకర్షించడం, తద్వారా మైక్రోసాఫ్ట్ ఏర్పాటు దాన్ని చూసుకొని ఎన్నో కంపెనీస్ రావడం, తర్వాత హైదరాబాద్ ఎలా మారిందో చూసాం. ఈ రోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి 12 నెలల పాటు కష్టపడి ఎవ్వరికి చెప్పకుండా అటు బెంగళూరు ఇటు చెన్నై ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఒక గ్లోబల్ ఐటీ జైంట్ గా ఉంది బెంగళూరు సిటీ కావచ్చు, వీటినన్నిటిని తట్టుకొని మనం ఇంకా క్యాపిటల్ కూడా పూర్తి స్థాయిలో క్యాపిటల్ లేకపోయినా కూడా రీసోర్సెస్, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, వాళ్ళ యొక్క మేమేం చేయబోతున్నాము, ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తానని విజన్ ఎక్స్ప్లెయిన్ చేసి 12 నెలల పాటు కష్టపడి ఈరోజు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి 2 లక్షల ఉద్యోగాలు కల్పన దిశగా గూగుల్ డేటా సెంటర్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంటే చాలా మందికి వైఎస్ఆర్సీపీలో కూడా చదువుకున్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు కూడా ఎందుకు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంత జరిగిందని చెప్తున్నారు శ్రీకాంత్ గారు, అయినా కూడా చంద్రబాబు విలన్ అని జగన్ మాట్లాడడాన్ని ఎట్లా చూస్తున్నారు? నేను అదే అండి, అంటే మనిషికి ఒక సంస్కారం అనేది ఉంటుంది. నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు మా నాయకుడు మేము చెప్తాం, మేము ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి ఎక్కడన్నా ఒక చిన్న పొరపాటు మాట మాట్లాడినా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక యాక్టివ్ సోషల్ మీడియా యాక్టివిస్టే వైఎస్ భారతి గారి గురించి మాట్లాడితే ఆడబిడ్డల వైపు అట్లా మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోమని చెప్పనేసి మా పార్టీ వ్యక్తినే జైలుకు పంపించారు. మేము ఎక్కడైనా కూడా ఏదైనా పొరపాటుగా ఒక మాట మాట్లాడినా, కొంచెం అగ్రెసివ్ నేచర్ బిహేవ్ చేసినా మమ్మల్ని ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు వార్న్ చేస్తారు. మీరు ఇటువంటి కల్చర్, ఇటువంటి డిసిప్లైన్డ్ గా ఉండాలి, ఇటువంటి ఇది ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళు చేసిన విధంగా మనం ప్రవర్తించకూడదు అని చెప్పనేసి ఒక తండ్రి లాగా ఆయన మాకు విత్ ఇన్ ద పార్టీ ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఇతర ముఖ్య నాయకులు అన్ని కూడా ఆయన చెప్తారు. అంటే ఒక నాయకుడు ఆలోచన విధానం, ఆ విధానాన్ని బట్టి కింద క్యాడర్ గానీ మిగతా వాళ్ళు గానీ ఉండేటటువంటి పరిస్థితి, మాట్లాడేటువంటి పరిస్థితి. మీరు ఒక్క నిమిషం ఒక్క పాయింట్ చెప్పాలి సార్, ఎందుకంటే సో ఈ రోజు మనం చూసాం, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ర్యాలీ వెళ్తుంటే 2029లో రప్ప అది గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతాం ఒక్కొడతాలా అని చెప్పనేసి చెప్తే, నిజంగా సంస్కారం ఉన్న వ్యక్తి, ఒక నాయకుడు లక్షణాలు ఉన్న వ్యక్తి అయితే ఆయన ప్రెస్ మీట్ జరిగితే తర్వాత వాళ్ళ ప్రెస్ మీడియా మిత్రులు ఆ ప్రశ్న మీద అడిగితే ఏమన్నారు, రప్ప తప్పే ఉంది దాంట్లో అని చెప్పన్నారు. నువ్వు ఏమి సందేశాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ సందేశాన్ని నువ్వు సమాజానికి ఇవ్వదలుచుకున్నారు, మీ క్యాడర్ గమనిస్తున్నారనే సంగతి చూడ. అలాగే 2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం జగన్ అన్న అని చెప్తుంటే, అంటే మేము 2029లో అధికారంలోకి వస్తే మేము రాయలసీమకు మంచి చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, నీళ్లు తెస్తాం, కంపెనీలు తెస్తాం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇట్లా డెవలప్ చేస్తాం అని మాట్లాడకుండా నువ్వు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అంటే ఆయనకు దానికి పక్కన అవతం చేస్తున్నారు. ఇటువంటి నాయకత్వాన్ని మన ప్రజలందరూ కూడా గమనించాలా, ఖండించకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేది కూడా మళ్లీ నాశనం వద్దని మాత్రం మేము ఘంటాపదంగా చెప్తున్నాం సార్. ఓకే అండి. రవిశంకర్ రెడ్డి గారు, ఒక పోలవరం లింక్ ద్వారా గోదావరి జలాలు తరలించగలిగితే రాయలసీమకు పచ్చతోరణం కట్టొచ్చన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో వైసీపీ పైన కలిసి వచ్చినట్లు మీకు అనిపించిందా అండి? ఇక్కడ నేను అది ఇంతకుముందే చెప్తున్నాను, రాయలసీమ కేంద్రంగా చర్చ జరిగినప్పుడల్లా నీళ్లకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా, ఏ పరిశ్రమ, ఏ
కాలువ తీసినా కూడా అది రాయలసీమ అవసరాల కోసం ఇక్కడ నుంచి తీస్తున్నాం. పోలవరం నుంచి ఇప్పుడు నీళ్లు ఇస్తామంటున్నారు రాయలసీమకి. నేనేమంటున్నానంటే పోలవరం నుంచి ఎట్లా రాయలసీమకి నీళ్లు ఇస్తారు అనేటువంటి ప్రశ్న మేము వేస్తున్నాం రాయలసీమ ప్రాంత వాసులంగా, రాయలసీమ ఉద్యమకారులంగా. ఇది గత ప్రభుత్వము ఒట్టి మాటలు చెప్పింది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ముందు నల్లమల సాగర్ అన్నారు, ముందు బనకచర్ల అన్నారు, పోలవరం బనకచర్ల అనుసంధానం అన్నారు. ఇప్పుడు అది ఒప్పుకోవట్లేదు కాబట్టి నల్లమల సాగర్ అన్నారు. నల్లమల సాగర్ కూడా చాలా క్లిష్టమైంది అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉన్నటువంటిది. అటవీ చట్టాలు, అటవీ నిబంధనలు, వాటి నుంచి రావడం ఇవన్నీ చాలా కష్టాలు ఉన్నాయి. నేను సూటిగా అడుగుతున్నది ఏంటంటే పోలవరం ద్వారా వచ్చే నీళ్లని కృష్ణా డెల్టాకు ఉపయోగించుకొని, కృష్ణా డెల్టా ఉపయోగించుకుంటున్న నీళ్లని శ్రీశైలం ద్వారా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా, గ్రావిటీ ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటన చేయడం లేదు? అన్ని ప్రభుత్వాలు ఎందుకు మాటలు చెప్తున్నాయి రాయలసీమ ప్రజల కోసం? ఆ రోజు ఏమన్నారు, పోలవరం పూర్తి అయితే పోలవరం ద్వారా వచ్చే నీళ్ళని ఈ ప్రాంతానికి ఇచ్చి శ్రీశైలంలో మిగులు నీళ్ళని రాయలసీమకి ఇస్తామని చెప్తున్నారు కదా. ఇవన్నీ పేపర్ మీద ఎందుకు పెట్టడం లేదు? పేపర్ ఆధారంగా ఎందుకు రాయలసీమ ప్రాంత ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు? కాబట్టి అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా నేనున్నాను జరిపేసేయండి అని చెప్పాడు ఆయన. ఆయన పోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు చంద్రబాబు గారు కూడా చెప్తుంది ఏంటంటే నేనున్నాను, అది జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. అంటే వ్యక్తుల ఆధారంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం కలిగించడం చాలా కష్టం. ఇప్పుడు పట్టిసీమ ద్వారా నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి దాని మిగులు నీళ్ళని రాయలసీమకి ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని నీళ్లు రాయలసీమకి ఇచ్చినారు శ్రీశైలంలో అదనంగా? కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి రాయలసీమ ప్రాంత ప్రజల దగ్గర నుంచి. ఈ ప్రశ్నలు కూడా ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది ఇంతకుముందు ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం రాయలసీమ అంతా సస్యశ్యామ అయిపోయినట్టు, రాయలసీమ మొత్తం భూమి కోటి ఎకరాల భూమిని ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారానే పారించేటట్టు, ఇవన్నీ ఊరికే ఆర్భాటపు ప్రకటనలు, ఆర్భాటపు మాటలే తప్ప ఆ రోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళు దాని పట్ల చాలా అభ్యంతరాలని, చాలా విమర్శలు చేసినారు. అది కాంట్రాక్ట్ల కోసమని, లేకపోతే అది పర్మిషన్లు లేకుండా చేయడం ద్వారా రానున్న కాలంలో ఎవరో ఒకరు కోర్టుకు పోతే ఆగుతుందని, ట్రిబ్యునల్కి పోతే ఆగుతుందని ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న నాయకులే మాట్లాడినారు. కానీ ఈ రోజు వాళ్ళే వాటి గురించి చాలా గట్టిగా మాట్లాడడం అన్నది అంత నేల విడిచి సాము చేయడం తప్ప వాస్తవాలు ఏమి లేవు ఇందులో. మేమంటుంది ఏమిటంటే రాయలసీమకి నిర్దిష్టంగా నీళ్లు కేటాయింపుల పట్ల స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ సందర్భంగా అయినా రాయలసీమ ప్రాంతం డిమాండ్ చేస్తా ఉన్నది. రాయలసీమలో సుమారుగా రాష్ట్ర జనాభాలో 40% జనాభా ఉన్నారు. రాష్ట్ర భూమిలో 40% భూమి ఉంది. రాష్ట్ర భూభాగంలో 40% భూభాగం ఉన్నది. 40% నీళ్లు ఇస్తారా ఇవ్వరా? 40% భూమికి నీళ్లు ఇస్తారా ఇవ్వరా? 40% ప్రజలకు నీళ్లు ఇస్తారా ఇవ్వరా? ఇది ఈ రోజు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి కాలంలో కూడా రాకపోతే ఇంకే ముఖ్యమంత్రి కాలంలో రాదు. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మొత్తం ఈ కాలంలో చంద్రబాబు అంత శక్తివంతమైన ముఖ్యమంత్రి భారతదేశంలో ప్రస్తుతం ఎవరు లేరు. ఇట్లాంటి ముఖ్యమంత్రి కాలంలో కూడా రాయలసీమ ప్రయోజనాలకు సంబంధించి, రాయలసీమ నీళ్లకు సంబంధించి ఒక స్పష్టత రాకపోతే రానున్న కాలంలో ఆ స్పష్టత వచ్చే అవకాశం కనిపించదు అన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. రాయలసీమ ప్రజల ఈతి బాధలు, నీటి కష్టాలు తీరాలి అని అంటే, తాగునీటి కష్టాలైనా తీరాలి అని అంటే ఈ నీళ్ల పైన ఒక స్పష్టత ఇవ్వడం అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ ఉమ్మడి జిల్లాలకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఆ దిశగా ఇకనైనా ఏం జరగాలి? జగన్ వైసీపీ విషయంలో ప్రజలు ఏం గమనించాలంటారు? నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణలో ఏదైతే వాళ్ళు ఉద్యమం చేశారో అదే ఇవాళ వీళ్ళకు కూడా కావాలి. ఎవరికి? రాయలసీమకు కూడా నీళ్లు కావాలి. ఇప్పుడు మీరు పోలవరం బనకచెర్ల అన్నారు, సరే నల్లమల సాగర్ అంటున్నారు. అప్పుడు దానికి 80,000 కోట్లు ఖర్చు అవుతాయి, దీనికి 50,000 కోట్లు, 30,000 కోట్లు తగ్గింది. ఏదేదో ఒకటి ముందు అసలు అది మీరు పేపర్ మీద పెట్టడం కాదు, ఆచరణలోకి తీసుకురావాలి. ఇప్పుడు నల్లమల సాగర్ ఇప్పుడు అనుకుంటాం, వీళ్ళందరూ మరి దానిపైనే ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. ఆ నల్లమల సాగర్ అన్నా కూడా వీళ్ళు కంప్లీట్ చేయగలిగితే, తీసుకురాగలిగితే, అంటే ఆ 50,000 కోట్లు ఖర్చు చేయగలిగితే, నిధులు తీసుకురావడం ఒక ఎత్తు, వాటిని ఖర్చు చేయడం ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి అక్కడే విఫలమయ్యాడు. అటు నిధులు తేవడంలో విఫలమయ్యాడు, ఖర్చు చేయడంలో కూడా విఫలమయ్యాడు. ఇప్పుడు గోదావరి నీళ్లు 50 ఏళ్లలో 1,53,989 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోయింది. అంటే 10 ఏళ్లలో తీసుకోండి విభజన. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో మరి దగ్గర 40,000 టీఎంసీలు సముద్రంలో వృధాగా పోయాయండి.
అంటే ప్రతి ఏడాది సగటున 3,000 టీఎంసీలు పోతుంటే అందులో 3 టీఎంసీలు రాయలసీమకి ఇవ్వలేరా? అదే కదా ఇక్కడ సమస్య. ఇవాళ ప్రతి మండలం రాయలసీమలో ఒక వేంపల్లె మండలం కావాలండి. కడప జిల్లాలో వేంపల్లె మండలం మీకు తెలుసండి, తలసరి ఆదాయంలో అది నంబర్ 1. అంటే 52 రకాల పండ్ల రకాలు ఇక్కడ పండుతాయండి. ఇక్కడ రాయలసీమలో హార్టికల్చర్ హబ్ గా మారుతుంది. మామిడి, దానిమ్మ, బత్తాయి, అసలు మామూలు సిరుల భూమి అది. ఏది రాయలసీమ ఖండంగల భూమి. దానికి గనక నీళ్లు బారిస్తే సిరులు పండించవచ్చు. అందుకే మనం తీసుకున్నది ఆ స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్. ఆ రోజు సురేష్ ప్రభు మరి చంద్రబాబు టాస్క్ ఫోర్స్ అండి ఏది ఆ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చారంటే ఆ రోజు వాజ్పేయి హయాంలో. దానివల్లే ఇవాళ రాయలసీమలో ఈ పంటలన్నీ పండుతున్నాయి. ఇప్పుడు ఈ చీని లేకపోతే మామిడి ఉత్పత్తులు ఇంత పెరిగాయంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రద్దు చేశాడు. ఆ సబ్సిడీ ఎగ్గొట్టాడు. దగ్గర 100% సబ్సిడీ ఇప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వం మళ్ళా పునరుద్ధరించింది ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి. అంటే ఇప్పుడు పండ్ల తోటలే ఇవాళ రాయలసీమకి ప్రత్యామ్నాయం అండి. అట్లాగే నియామకాలు జరగాలి, పరిశ్రమలు రావాలి. 4 జిల్లాల్లో 3 ఇండస్ట్రియల్ కారిడార్ల మధ్యలో ఉందండి. విసిఐసి, బీసీఐసి, హెచ్బిఐసి కూడా వచ్చింది. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, వీటన్నిటికీ మధ్యలో ఉన్న ప్రాంతం రాయలసీమ. ఇటు బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది, ఇటు హైదరాబాద్ కు దగ్గరగా ఉంటుంది, ఇటు చెన్నైకి దగ్గరగా ఉంటుందండి. అలాంటి ప్రాంతం అన్ని రకాల జాగ్రఫీ మరి అంత అనుకూల ప్రాంతం అయితే వెనుకబడిన జిల్లాల నిధులకి మరి ఎందుకు తేలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అండి? ఆయన ఏదో 50 కోట్లు ఇచ్చారు. ఏది సంవత్సరానికి 50 కోట్లు, 4 జిల్లాలు ఇక్కడ, 3 జిల్లాలు అక్కడ. దగ్గర 2,000 కోట్లు పోగొట్టాడండి జగన్మోహన్ రెడ్డి. వైఫల్యం కాదా అది? ఎవరు విలన్, శ్రీనివాస్ గారు, ఎవరు విలన్ అనేది వాళ్ళ జనం డిసైడ్ చేస్తారు. ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది. రైట్, ఓకే అండి. శ్రీకాంత్ గారు, రవిశంకర్ రెడ్డి గారు, నాగరాజ్ గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.